నమస్తే VS99 న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని లాలాపేటలో ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మీటింగ్ కు హాజరైన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్, GHMC డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ, అమర్నాథ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల BRS BJP పార్టీలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించి మన 6 గ్యారెంటీల పథకాలను ప్రజలకు వివరించాలని, బూత్ నాయకులు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని అన్నారు. కాబట్టి ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నిరాశనం ఈ యొక్క 5 గ్యారెంటీలు 3 నెలలని 30,000 ఉద్యోగాలు విద్యార్థులకు కానీ మూడు నెలలైంది. కోచింగ్ కోసం 30,000 ఉద్యోగాలు కేటాయించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజుల్లో 5 గ్యారెంటీలు 5 గ్యారెంటీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరందరూ కూడా రాజ్యసభ సభ్యులు, సికింద్రాబాద్ PCC అధ్యక్షులు మార్చిందిగా కోరుకుంటున్నాం. నాగేంద్రానికి 1,00,000 మెజారిటీతో ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మీరు 220 బూత్లు, బూత్ की 10 మంది साथियों के जलील साहब दयास में आना चाहिए. वहीद भाई రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తే మాట వింటే నిలబెట్టుకునే విధంగా అనడానికి నిరాశనం ఈ యొక్క 5 గ్యారెంటీలు 3 నెలలని 30,000 ఉద్యోగాలు విద్యార్థులకు కానీ శాంతం. ఇంత మంది బూత్ లెవెల్ వర్కర్స్ మీ అందరినీ చూస్తే ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దానం నాగేంద్ర గారు రైట్ నౌ దట్ యు ఆర్ ఫర్ షూర్ గోయింగ్ టు లోక్సభ. ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే మనం చాలాసేపటి నుంచి మీ అందరినీ కూడా వెయిట్ చేస్తున్నాం, పెద్దలు కూడా మాట్లాడాలి. ఇవాళ డేట్ ఏప్రిల్ 13 కదా. ఇక్కడి నుంచి ఒక్క నెలలో పోలింగ్. ఎప్పుడు? May 13. నేను అట్టగుట్టలో పనిచేశాను. నా సామాజిక సేవ ప్రోగ్రామ్స్ అట్టగుట్టలో చేశాను, తార్నాకలో చేశాను, సీతాపల్లిలో చేశాను, బౌద్ధ నగర్లో చేశాను. ఈ ఏరియాస్లో పనిచేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ బీజేపీ లేదు, అక్కడ ఉన్నది వాళ్ళ మనసులో ఉన్నది కాంగ్రెస్. వాళ్ళకి ఏదో కోపం వచ్చి ఎక్కడిపోతారు, కానీ ప్రతి ఇంట్లో ప్రతి గడపలో ఇంటింటికి వెళ్ళాను. అడ్డగొట్టులో నేను 50,000 ఇళ్ళు ఉంటాయి. అక్కడ ఇంటింటికి వెళితే ప్రతి సెక్షన్లో మనకు అనిపించేది కాంగ్రెస్. సో ఇందాక డివిజన్ ప్రెసిడెంట్స్ చెప్పినట్టు నెక్స్ట్ 30 రోజుల్లో మనం చేయాల్సింది, నా ఉద్దేశంలో సికింద్రాబాద్లో ఏంటంటే ఆ ఇంటింటికి వెళ్ళి ఆ కాంగ్రెస్ దీపం ఏదైతే ఆ ఇంట్లో ఉందో దాన్ని మళ్ళీ వెలిగించాలి. ఇది చేయాల్సిన అవసరం. అది ఎలా చేయగలం? ప్రజాపాలన. వాళ్ళు 10 ఏళ్లలో BRS చేయలేని మన 10 వారాల్లో చేశాం. ఇదిగో చాలా పెద్ద సందేశం మహిళలకు ప్రత్యేకంగా. డివిజన్ ప్రెసిడెంట్స్ కూడా ఒప్పుకుంటారు. శిల్పా గారు మీరు కూడా చెప్పారు, మహిళలు ఈసారి నా సోదరి మనులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. మీ చేతిలో ఈ ఎలక్షన్ రిజల్ట్ ఉండబోతోంది. కాబట్టి అమ్మా, ఇంటింటికి వెళ్ళడం చాలా అవసరం. ఏ BLAలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ బూత్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కసారి విజిట్ చేసి నెక్స్ట్ వారం రోజుల్లో ఎంతమంది ఉన్నారో లేదో తీసుకుని దాని మీద ప్రణాళికలు చేయండి. సరఫ్ నగర్లో మేము ఇలాగే చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఒక
కొంచెం టఫ్ ఏరియాస్. ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళ పాలిటిక్స్ తో డివిజన్స్ తీసుకొచ్చారు. ఈ డివిజన్స్ లో చాలా హిందూ ముస్లిం హేట్రెడ్ కానీ తీసుకొచ్చారు. వీటన్నింటికి కూడా ఒకటే మంచి సొల్యూషన్. బీజేపీని బీట్ చేయాలంటే ఒకటే మంత్రం. ఓటర్స్ చేతిలో వాళ్ళ జీవితం, వాళ్ళ ఫ్యూచర్ పెట్టేది కాంగ్రెస్. ఓటర్స్ ఫ్యూచర్ ని ఖతం చేసేది బీజేపీ. ఈ మాట ఇంటికి తీసుకెళ్ళటం అవసరం. ఇలాగే ఎంతో మ్యాపింగ్, ఓటర్ మ్యాపింగ్ చాలా అవసరం, బూత్ మ్యాపింగ్ చాలా అవసరం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి గ్రౌండ్ మీద వెళ్ళటం చాలా అత్యంత అవసరం. ఇదే మాటలతో నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారి కంట్రోల్లో ఉంటుంది. మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక అటానమస్ బాడీ కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన వెంటనే వీసీ లాడ్జ్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి అందరితో పాటు 200 రూపాయలకే మరి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళకి చేస్తామని చెప్పారు. అదే మాటగా నేను చెప్పాను ముఖ్యమంత్రి గారి మాటగా. అదేవిధంగా మరి మాణికేశ్వర్ నగర్లో నేనప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు 50 పడకల హాస్పిటల్ నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇది యూనివర్సిటీ స్థలం అని చెప్పి ఆపారు. కాబట్టి ఈ మాట కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఆల్టర్నేట్ సైట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు. అడ్డగుట్ట హైదరాబాద్లో ఉన్నటువంటి 1400-1500 మరి నోటిఫైడ్ స్లమ్స్లో అడ్డగుట్ట ఒక పెద్ద స్లమ్ కాబట్టి అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి మాటగా నేను చెప్పాను, పరిష్కరిస్తామని. సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆడం సంతోష్ గారికి ఇదే ఉత్సాహంతో మీరు పనిచేయండి, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని సుజన్ గారు యువ నాయకుడు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మా శోభన్ రెడ్డి అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వివిధ బస్తీల నుంచి వచ్చినటువంటి బస్తీ పెద్దలకి, డివిజన్ అధ్యక్షులకి అందరికీ పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా రెడ్డి గారు ఏ పేరు నిరంజన్ జలంధర్ రెడ్డి గారు కూడా అమర్నాథ్ గౌడ్ గారు డివిజన్లో ఆయన చెప్పాడు, మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ కంటెస్టెంట్ కార్పొరేటర్గా చాలా చక్కటి మాటలు చెప్పాడు. ఈ యొక్క డివిజన్లో ఎలా పనిచేస్తామని చెప్పారు. అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో మీరు పనిచేయండి. పార్టీ పరంగా పూర్తిగా నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరితో నేను ఒకే ఒకటి కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారంలో వస్తేనే బడుగు బలహీన ఎస్సీల ఒక మరి మనుగడ కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ప్రధానంగా మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, బీసీ కులగరంగా జరగాలని, దాని సెన్సస్ జరిగితే తప్ప వాళ్ళకి న్యాయం జరగదని, 50% రిజర్వేషన్ కూడా తీసేసి దాన్ని కూడా రిలాక్స్ చేస్తామని చెప్పారు. ఒక ఎక్స్రే మాదిరిగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మొన్న తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆట కూడా మేము నిజంగా బడుగు బలహీన వర్గాలు ఎంతో ఈరోజు సంతోషంగా ఉన్నారు. దానికి తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తాము. మరి అందరికి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ నేను చూశాను, అందరు కూడా ఈరోజు ఐక్యమత్యంగా ఉండి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా. తప్పకుండా మీరు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి రావడం, ఈ నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం మీరు చూశారు, చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామని మళ్ళీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కంకణబద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది. నేను గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాను. అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేశాను. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా పర్యటన చేశాను. మరి అప్పుడు కనిపించినట్టు అంటే ఒక 15-20 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యకర్తల్లో, యువకుల్లో ఈ క్రెడిట్ అంతా కూడా యువ నాయకుడు
సుజన్ ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులకి, అదేవిధంగా ఆడం సంతోష్ గారికి, ఉమాదేవి గారికి, మా శ్రీలత శోభన్ రెడ్డి గారికి ఇది పోతుంది. ఎందుకంటే చూశాను డివిజన్ అధ్యక్షులు అందరూ చాలా చక్కగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు, ఎలా పనిచేస్తామని వాళ్ళంతా వాళ్ళే ఒక ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు, ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. బూత్ వారీగా మేము ఎలా పనిచేస్తామని చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మీరు కష్టపడండి. ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా సమస్యలు, 2-3 సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఒకటేమో బీసీ లాడ్జ్ కాలనీలో ఉన్నటువంటి నీటి ఎద్దడి కానీ, అంటే నీటి అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్థలం కాబట్టి అక్కడ ఉన్న వారికి గ్యారంటీ లేదు అని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను ఈ విషయాన్ని. ఇక్కడ రాకముందే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు ఎంతమంది ఎత్తున్నారు, సుమారు 1600 మంది, 3000 కుటుంబాలు